Welcome to TSAT. Today we are going to discuss reasoning topic, spatial visualization, secondary class. So in the spatial visualization that we saw in the first class, so in that we saw about three-dimensional figure into two-dimensional, observing a two-dimensional figure in a three-dimensional way and finding the total number of cubes that are visible and not visible. So now today in this class we are going to discuss about figures that are given in a cube form. So generally మనకు ఒక ఫిగర్ని క్యూబ్ ఫామ్లో ఇస్తారు. ఇచ్చిన క్యూబ్ ఫామ్లో ఉన్న ఫిగర్ని మనము విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ ఫిగర్స్ ఏది ఉందో అది మనం చూడాలన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డైసో ఒక క్యూబో తీసుకుంటారు, ఆ క్యూబ్ని ఓపెన్ చేస్తారు. సో మనకి ఓపెన్ చేసినప్పుడు మనకి 6 ఫేసెస్ ఉంటాయి. సో మనకి ఓపెన్ చేసినప్పుడు ఈ విధంగా కనపడుతుంది. తర్వాత ఇలా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆప్షన్ ఏ, బి, సి, డి. ఈ 4లో మనకి క్లోజ్డ్ చేసిన ఫిగర్ క్యూబ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏది కరెక్టో కాదో మనం కనుక్కోవాలి. సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ముందుగా కొన్ని బేసిక్స్ తెలియాలి ఇందులో. సో యూ నీడ్ టు నో అబౌట్ ద బేసిక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎనీ డైస్ ఆర్ క్యూబ్, ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇఫ్ యూ టేక్ ఎనీ డైస్ ఆర్ క్యూబ్, మీరు ఏదైనా తీసుకోండి, ఇట్ హ్యాస్ టోటల్ 6 ఫేసెస్ ఉంటాయి. సో టోటల్ హౌ మెనీ ఫేసెస్ అంటే 6 ఫేసెస్ ఉంటాయి. టోటల్ హౌ మెనీ ఎడ్జెస్, సో విల్ హ్యావ్ 12 ఎడ్జెస్. హౌ మెనీ కార్నర్స్, we have total 8 corners. So for any cube or dice we have 6 faces, 12 edges and 8 corners. సో కానీ ఇక్కడ మనం ఎక్కువగా యూస్ చేసేది ఏంటంటే ఇక్కడ ఎడ్జెస్ కార్నర్స్ కాదు, వీఆర్ గోయింగ్ టు యూజ్ లాట్ ఆఫ్ ఫేసెస్ అనమాట. అంటే ఉదాహరణకి మీరు ఒక క్యూబ్ కానీ లేదా డైస్ కానీ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే మనకి టాప్, ఫ్రంట్, రైట్ ఇవి మనకి కనపడతాయి అంతే. మనకి కనపడని కొన్ని ఉంటాయి, లెఫ్ట్, బాటమ్, బ్యాక్ ఇవి మనకు కనపడవు. అంటే ఫ్రంట్ కనపడితే మనకి ఏం కనపడదు, బ్యాక్ కనపడదు. టాప్ కనపడితే ఏం కనపడదు, బాటమ్ కనపడదు. రైట్ కనపడితే ఏది కనపడదు, లెఫ్ట్ కనపడదు. అంటే టోటల్ 6 ఫేసెస్లో మనకి 3 ఫేసెస్ మాత్రమే విజబుల్ ఉంటాయి. మిగతా 3 ఫేసెస్ నాన్ విజబుల్, అవి కనపడవు. ఇది ఆర్ నాన్ విజబుల్. ఓకే. సో కానీ ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఇచ్చిన ఫిగర్లో ఇదైతే ఓకే ఆప్షన్స్ లాగా ఉంది, కానీ ఓపెన్ ఫిగర్ ఎలా ఉంటుందో చూడాలి. మనము ఈ ఫిగర్ను చూసినట్లయితే యూ టేక్ ఎనీ 2 ఆపోజిట్ ఫిగర్స్. ఇఫ్ యూ టేక్ 2 ఎనీ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఫేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను టాప్ తీసుకున్నాను అండ్ బాటమ్ తీసుకున్నాను. దీస్ 2 ఆర్ ఆపోజిట్. సో ఇప్పుడు నేను టాప్ నుంచి బాటమ్కి రావాలి అంటే ఐ హ్యావ్ టు క్రాస్ ఎయిదర్ వన్ సైడ్. అదేంటి, ఎయిదర్ రైట్ కావచ్చు, లేదా ఫ్రంట్ అవ్వచ్చు, లేదా లెఫ్ట్ అవ్వచ్చు, లేదా బ్యాక్ అవ్వచ్చు. సో ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, నేను టాప్ నుంచి బాటమ్కి మూవ్ అవ్వాలంటే మధ్యలో ఎన్ని ఫేస్ ఉంటాయి, ఆల్వేస్ విల్ హ్యావ్ 1 ఫేస్. దట్ ఈస్ అ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 1 ఏం గుర్తుపెట్టుకోవాలంటే అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్, అవుట్ ఆఫ్ 2 opposite faces, between 2 opposite faces, out of kanda between 2 opposite faces అంటే 2 opposite faces మధ్యలో, between 2 opposite faces only 1 face is present, only 1 face is present. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ టు బాటమ్ తీసుకున్నాం అనుకోండి, మధ్యలో రైట్ ఉండొచ్చు, ఫ్రంట్ ఉండొచ్చు, లెఫ్ట్ ఉండొచ్చు, బ్యాక్ ఉండొచ్చు. అదే కనుక మనము ఒకవేళ ఫ్రంట్ మరియు బ్యాక్ తీసుకున్నాం అనుకోండి, యూ టేక్ ఫ్రంట్ అండ్ బ్యాక్. సో మధ్యలో ఏముండొచ్చు, ఎయిదర్ రైట్ ఆర్ టాప్ ఆర్ లెఫ్ట్ ఆర్ బాటమ్. సో ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది. సో అందుకని మనము బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ ప్రెజెంట్ అని రాసుకున్నాం. ఇంకోటి సెకండ్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్, అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ విజబుల్, ఓన్లీ 1 ఫేస్ ఈస్ విజబుల్. విజువలైజేషన్ కాబట్టి మనము విజబుల్ అని రాసుకుంటున్నాము. అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ విజబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన క్యూబ్లో
మనకి టాప్ కనపడితే బాటమ్ కనపడదు, ఫ్రంట్ కనపడితే బ్యాక్ కనపడదు, రైట్ కనపడితే లెఫ్ట్ కనపడదు. సో అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ విజబుల్. సో ఈ రెండు వచ్చేసి చాలా కీ వర్డ్స్ అనమాట. వాట్ ఆర్ ద 2 key words? The first one is between 2 opposite faces only 1 face is present, and the second one is out of 2 opposite faces only 1 face is visible. ఈ 2 key pointsని యూస్ చేసుకుంటూ మనం వీటిని సాల్వ్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక క్వశ్చన్ ఫిగర్ ఉంది ఇక్కడ. ఈ క్వశ్చన్ ఫిగర్లో మనకి టోటల్ ఎన్ని ఫేసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ? A, B, C, D, E, F అంటే టోటల్ మనకి 6 ఫేసెస్ ఉన్నాయి. సో ఇదొక మనకు ఒక క్యూబ్. సో కమ్ టు ద ఫస్ట్ పాయింట్. ఇక్కడ ఏమంటున్నాడు? బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ ప్రెజెంట్ అన్నాడు. అంటే ఇక్కడ అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేస్ అంటే ఇప్పుడు F ఉంది, B ఉంది. సో దీస్ 2 ఆర్ ఆపోజిట్ ఫేసెస్. ఎందుకు F అండ్ B ఈస్ ఆపోజిట్? సో F ఆపోజిట్ ఈస్ B అని చెప్తున్నాం. ఎలా అంటే సి ద ఫస్ట్ పాయింట్, బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ ప్రెజెంట్. ఇక్కడ E మాత్రమే ఉంది మధ్యలో, కాబట్టి F అండ్ B ఆర్ ఆపోజిట్. అలానే నౌ E అండ్ C will become opposite. E and C becomes opposite. Why E and C becomes opposite? Because between E and C only 1 face is there, that is B. B మాత్రమే ఉంటుంది, కాబట్టి E opposite is C. Now what are remaining? మొత్తం 6 ఫేసెస్లో F opposite B అయిపోయింది, E opposite C అయిపోయింది. ఇంకా మిగిలిన ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఆ 2 ఏమైపోతాయి? ఆబ్వియస్గా ఆపోజిట్ అయిపోతాయి. ఏంటివి అవి? A అండ్ D. సో ఆబ్వియస్లీ A opposite is D. సో ఇది మనకి ఫస్ట్ పాయింట్ అప్లై చేసి, దట్ ఈస్ బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ ప్రెజెంట్. ఈ పాయింట్ అప్లై చేసి మనం ఏది ఆపోజిటో కనుక్కున్నాం. ఇప్పుడు సెకండ్ పాయింట్ అప్లై చేయాలి. సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది? అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ విజిబుల్ అన్నాడు. అంటే F కనపడితే B కనపడదు, E కనపడితే C కనపడదు, లేకపోతే C కనపడితే E కనపడదు, అలానే A కనపడితే D కనపడదు. ఇఫ్ D ఈజ్ విజిబుల్, A ఈజ్ నాట్ విజిబుల్. ఓకే, సో F ఈజ్ విజిబుల్, B ఈజ్ నాట్ విజిబుల్. ఇఫ్ B ఈజ్ విజిబుల్, F ఈజ్ నాట్ విజిబుల్. ఓకే, సో యూ ట్రై టు అప్లై ద సేమ్ కాన్సెప్ట్ టు ద ఆన్సర్ ఫిగర్స్ అండ్ ట్రై టు గెట్ ద ఆన్సర్. టేక్ ద ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఈ ఫస్ట్ ఆప్షన్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ మనకి FEB అన్నాం. సో ఇక్కడ మీరు చూస్తే FB ఎలా ఉన్నాయి? ఆపోజిట్. అంటే F కనపడితే ఏంది మనకి? B కనపడకూడదు. అంటే F ఈస్ విజిబుల్, B షుడ్ నాట్ బి విజిబుల్. బట్ ఇన్ దిస్ కేస్ బోత్ F అండ్ B ఆర్ అడ్జసెంట్. సో ఆబ్వియస్లీ ఆప్షన్ A ఈస్ రాంగ్. నౌ కమ్ టు సెకండ్ ఆప్షన్, దట్ ఈస్ FED. ఇఫ్ యూ సీ దిస్ వన్ FED, సో F ఉంది, E ఉంది, D ఉంది. సో F ఆపోజిట్ ఏంది? B. సో విచ్ ఈస్ నాట్ విజిబుల్. E ఆపోజిట్ C, అగైన్ నాట్ విజిబుల్. D opposite A, again not visible. So your answer is option 2 is the answer. Now come to option 3. Option 3 ఏముంది మనకి ఇక్కడ? BEC అని ఉంది. సో EC మీకు ముందే చెప్పాను, ECR ఆపోజిట్, కానీ ఇక్కడ ఆప్షన్ 3లో ECR adjacent. సో ఆప్షన్ 3 is wrong. Come to option 4. In case of option 4, ADE, AD. సో ADR opposite అంతే కదా. If A is visible, D should not be visible. If D is visible, A should not be visible. కానీ in case of option 4, A and D are adjacent. అవి పక్కన పక్కన ఉన్నాయి కాబట్టి ఆప్షన్ 4 కూడా తప్పు అవుతుంది. సో your answer is only ఆప్షన్ 2 is the answer అన్నమాట. సో ఇలాంటి క్వశ్చన్స్లో మనం ఫోకస్ చేయాల్సిందంటే ముఖ్యంగా 2 పాయింట్స్, దట్ ఈస్ బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ ప్రెజెంట్. ఈ పాయింట్ మైండ్లో పెట్టుకోవాలి కంపల్సరీ. సెకండ్ థింగ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ విజిబుల్. సో ఈ 2 పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ద ఫిగర్ గివెన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఈస్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ బాక్స్. చూస్ ఫ్రమ్ ద ఆల్టర్నేటివ్స్ 1, 2, 3 and 4 ద బాక్స్ దట్ సిమిలర్ టు ద బాక్స్ ఫార్మ్డ్. సో ఇంతకుముందు చూసిన క్వశ్చన్లో మనకి చాలా సింపుల్గా ఉంది, ఎందుకంటే ABCD అని EF అని ఇవ్వడం జరిగింది. సో మనం ఈజీగా దేనికి ఆపోజిట్ ఏదో మనం ఈజీగా కనుక్కొని ఆన్సర్ తీసుకొని రావడం జరిగింది. కానీ ఈ క్వశ్చన్ చూస్తే మనకి ఈ క్వశ్చన్లో మనకి సిమిలర్ ఇమేజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డార్క్ కలర్ ఉంది, ఇక్కడ డార్క్ కలర్ ఉంది, ఇక్కడ మనకి ప్లేన్, ఇక్కడ ప్లేన్ కలర్ ఉంది, ఇక్కడ ప్లేన్ కలర్ ఉంది. అంటే 3 ఫేసెస్ ఒకేలా ఉన్నాయి. ఇందులో 2 ఫేసెస్ వచ్చేసి డార్క్గా ఉన్నాయి, ఆ 2 ఒకేలా ఉన్నాయి. డాట్ ఓన్లీ మాత్రం ఒక ఫేస్ మాత్రమే ఉంది. సో ఇందులో 3 ఫేసెస్ సేమ్ ఫాలోడ్ బై 2 ఫేసెస్ సేమ్, ఇంకోటి 1, టోటల్ మనకి 6 ఉంది.
సో ఇలాంటివి ఎలా సాల్వ్ చేయాలి? సో ఇట్ ఈస్ ఆల్సో సేమ్ లాజిక్ వచ్చే సేమ్ ఉంటుంది. ఎలా ఉంటుందో లాజిక్ చూద్దాం ఒకసారి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇందులో ఫస్ట్ ఏం కనుక్కోవాలి? ఆపోజిట్ కనుక్కోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ నేను చెప్పిన దాంట్లో. ఫస్ట్ ఏం కనుక్కోవాలి మనం? ఆపోజిట్స్. విచ్ వన్ ఈస్ ఆపోజిట్, విచ్ వన్ అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సింపుల్గా ఐ విల్ రైట్ ఇంటూ నెంబర్స్, అంటే రాయకుండా కూడా చెప్తాను, రాసి కూడా చెప్తాను మీకు రెండు. సో దట్ మీరు ఏంటంటే ఎగ్జామ్ హాల్లో పెన్ను పెట్టి చేయొచ్చు, పెన్ను పెట్టకుండా కూడా ఎలా చేయొచ్చో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నౌ యూ రైట్ లైక్ దిస్ 1 అనుకోండి, 2, 3, ఈ 4, 5, 6 అలా 6 ఫేస్ ఉన్నాయి కాబట్టి 6 ఇచ్చాము. సో ఇక్కడ 1 ఆపోజిట్ 3 అయింది కాబట్టి 1 and 3 ఆర్ ఆపోజిట్. ఎందుకు 1 and 3 ఆర్ ఆపోజిట్? మీకు ఇంతకుముందు చెప్పినట్టు బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ ప్రెజెంట్, దట్ ఈస్ 2. నౌ కమ్ టు 4. 4 ఆపోజిట్ ఈస్ 6. 4 ఆపోజిట్ ఈస్ 6. వై 4 ఆపోజిట్ ఈస్ 6? Because between 4 and 6 only one side is there, that is 5. So obviously 4 and 6 will become opposite. ఇప్పుడు 1కి 3 ఆపోజిట్ అయిపోయింది అండ్ 4 ఆపోజిట్ ఈస్ 6. ఇంకా మిగిలిన ఏమున్నాయి? వాట్ ఆర్ ద రిమైనింగ్? రిమైనింగ్ ఈస్ 2 and 5. సో 2 ఆపోజిట్ ఈస్ 5. సో 2 ఆపోజిట్ ఈస్ 5. సో మనకి ఇప్పుడు ఆపోజిట్స్ తెలిసిపోయినాయి. ఇప్పుడు మనం ఆప్షన్స్కి వెళ్దాం. సో ఆప్షన్స్లో ఏది కరెక్టో ఏది తప్పో చూద్దాం. అంటే ఇప్పుడు ఆప్షన్స్కి పోయే ముందు మనం ఇంకొక పాయింట్ గుర్తు చేసుకోవాలి. వీ నీడ్ టు రిమెంబర్ వన్ పాయింట్. వాట్ ఈస్ దట్ వన్? ఇఫ్ 1 ఈస్ విజబుల్ 3 షుడ్ నాట్ బి విజబుల్, ఆర్ ఇఫ్ 3 ఈస్ విజబుల్ 1 షుడ్ నాట్ బి విజబుల్. అలానే ఇఫ్ 4 ఈస్ విజబుల్ 6 షుడ్ నాట్ బి విజబుల్, ఇఫ్ 6 ఈస్ విజబుల్ 4 షుడ్ నాట్ బి విజబుల్. అలానే 2 కూడా అంతే. ఇఫ్ 2 ఈస్ విజబుల్ 5 షుడ్ నాట్ బి విజబుల్, ఇఫ్ 5 ఈస్ విజబుల్ 2 షుడ్ నాట్ బి విజబుల్. కమ్ టు ఆప్షన్ 1. ఇక్కడ డాట్ అన్నారు. డాట్ అంటే ఏంటి? ఇక్కడ మనకి 3, ఇక్కడ 3 ఇవ్వడం జరిగింది. సో 3 ఈస్ ఆల్రెడీ గివెన్, అంటే 1 ఉండకూడదు. ఇంకా 1 షుడ్ నాట్ బి దేర్. ఇక్కడ ఉందా 1? లేదు. ఆప్షన్ ఫిగర్లో 1 ఉందా? లేదు. నౌ కమ్ టు సెకండ్ వన్, 4, 6. ఇక్కడ చూడండి 4 ప్లేన్ కలరే ఉంది, 6 కూడా ప్లేన్ కలరే ఉంది. కాబట్టి సో ఎయిదర్ 4 or 6, 4 తీసుకున్నా 6 తీసుకున్నా కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ సైడ్ వచ్చేసి మనకి ఎయిదర్ 4 అవ్వచ్చు లేకపోతే 6 అవ్వచ్చు, ఏదైనా కూడా కరెక్టే. నేను అక్కడ 4 తీసుకుంటా అంటే తీసుకోండి, 6 తీసుకుంటా అంటే నో ప్రాబ్లం, మీరు 6 కూడా తీసుకోవచ్చు. నౌ కమ్ టు ద థర్డ్ ఫేస్. సో 1కి 3 అయిపోయింది. సో మనకి 3 కనపడుతుంది డాట్. సో ఇది అయిపోయింది. 4, 6 ఆపోజిట్ అనుకున్నాము, కానీ ఇక్కడ మనకి 4 ప్లేనే ఉంది, 6 కూడా ఏ కలర్లో ఉంది? ప్లేన్ కలర్లో ఉంది. కాబట్టి మనం ఒక సైడ్ని 4 తీసుకోవచ్చు లేకపోతే 6 తీసుకోవచ్చు. సో ఇది కూడా అయిపోయింది. కమ్ టు ద నెక్స్ట్ వన్, 2, 5. సో 2 ఏమో ప్లేన్ కలర్లో ఉంది, 5 వచ్చేసి డార్క్ ఉంది. మరి ఇక్కడ ఏం తీసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. సో ఆల్వేస్ మీరు ఇక్కడ ఏం తీసుకోవాలంటే యూ హ్యావ్ టు టేక్ 2. యూ హ్యావ్ టు టేక్ 2 అనమాట. సో మీరు ఇక్కడ మనం 2 తీసుకోవాలి. సో ఇఫ్ యూ టేక్ లైక్ దిస్, పైన ఏమో 3 అవుతుంది, ఇక్కడ 4 or 6 అవుతుంది, ఇక్కడ మనకి 2 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నౌ కమ్ టు ద సెకండ్ వన్. ఇప్పుడు సెకండ్ వన్ కరెక్టో కాదో మనం చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఇందులో కూడా మనం ఆపోజిట్స్ ఏమున్నాయో చెక్ చేసుకుందాం. సో డాట్ అన్నారు. డాట్ అంటే మనకి ఏమొస్తుంది? ఇక్కడ మనకి 3 వస్తుంది. సో 3 ఈజ్ డన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి డార్క్ కలర్. సో డార్క్ కలర్ మనకి 2 ఉన్నాయి, ఒకటి వచ్చేసి 1, ఇంకోటి వచ్చేసి 5. సో ఇది ఒకటేమో మనకి ఏమవుతుంది? 1 అవుతుంది, ఇంకోటి మనకి ఏమవుతుంది? ఇక్కడ మనకి 5 అవుతుంది. కానీ మీరు ఇక్కడ ఒకటి ఆలోచిస్తే 1కి ఆపోజిట్ ఏంటి? ఇక్కడ 3. సో 1కి ఆపోజిట్ ఇక్కడ మనకి 3. కానీ ఆప్షన్ 2లో 1 and 3 ఎలా ఉన్నాయి? అడ్జసెంట్ ఉన్నాయి, అవి పక్కనే ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రాంగ్. ఆప్షన్ 2 ఏమైపోతుంది? రాంగ్ అయిపోతుంది. నెక్స్ట్ కమ్ టు ఆప్షన్ 3. Is option 3 is correct? I can directly say yes, it is correct. ఎలా అంటే what is this dot? Dot indicates 3. So this dark color indicates 5. So this plane indicates either 4 or 6. Okay. Now come to the, so option 3 is also correct. Now come to the next figure. So ఇక్కడ ఏమవుతుంది మనకి? ఇది 1, ఈ డార్క్ కలర్ వచ్చేసి 5. సో 1 అయిపోయింది, ఇక్కడ మనకి 5 అయిపోయింది. సో దిస్ వన్ బికమ్స్ ఎయిదర్ 4 or 6. మీరు 4 తీసుకున్నా లేకపోతే 6 తీసుకున్నా కరెక్ట్ అవుతుంది. సో ఇన్ దిస్ వే మనకు ఆన్సర్ ఏమొస్తుంది? అప్పుడు 1, 3 and 4 ఇస్ ద ఆన్సర్, అంటే ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇక్కడ. సరే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆప్షన్ 1 తీసుకున్నాను అనుకోండి. నౌ యూ టేక్ ఆప్షన్ 1. సో ఆప్షన్ 1లో మనకి ఎలా ఉందంటే మనకి ఫిగర్ ఇక్కడ డాట్ మాత్రమే ఉంది. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఈ డాట్ని ఏమని తీసుకున్నాను? 3 అని తీసుకున్నాను. ఇక్కడ ఏమని తీసుకున్నాను? నేను ఇక్కడ 2 తీసుకున్నాను. ఇక్కడ ఏమని తీసుకున్నాను? 4 or 6 తీసుకున్నాను.
సో మీలో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, మీ అందరికి డౌట్ వస్తుంది. ఆ డౌట్ ఏంటంటే ఇక్కడ మీరు 4, 6 ఎందుకు తీసుకున్నారు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 2 తీసుకున్నాను. ఇక్కడ నేను 2 తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు ఇక్కడ 2 ఎందుకు తీసుకున్నారు? నేను నా ఇష్టం, నేను ఇక్కడ 4 తీసుకుంటాను లేకపోతే 6 తీసుకుంటాను అని మీరు అనొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను 4 తీసుకుంటాను, ఇది 6 తీసుకుంటాను. అప్పుడు 4, 6 రెండు ఆపోజిట్, ఇక్కడేమో పక్కన ఉంది, ఆప్షన్ ఏ తప్పు అవుతుంది కదా అని. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డౌట్ చాలామందికి. థింగ్ ఏంటంటే వెరీ సింపుల్. ఇక్కడ మనం ఇక్కడ ఆన్సర్ తీసుకొని రావడానికి ట్రై చేయాలి. ఇక్కడ ఆన్సర్ నువ్వు డిసప్రూవ్ చేయకూడదు అనమాట. బికాస్ సిమిలర్ ఇమేజెస్ ఉన్నాయి మీకు. యూ ట్రై టు బ్రింగ్ దట్ వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. అది పాసిబులా కాదా మనం చెక్ చేయమని చెప్తున్నాడు. ఎస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ పాసిబుల్ అని మనం ఆన్సర్ తీసుకొని రావాలన్నమాట. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఆప్షన్ 1 వచ్చేసి ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో యువర్ ఆన్సర్ ఈస్ 1, 3 and 4. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఫిగర్ ఈస్ ఫోల్డెడ్ టు ఫార్మ్ ఏ బ్లాక్ విచ్ సింబల్ విల్ అపియర్ ఆన్ ద ఆపోజిట్ ఆఫ్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆప్షన్స్ బోత్ ఆర్ మనకి ప్రాపర్గా లేవు. బట్ వాట్ వీ ట్రై టు డీస్ విచ్ వన్ ఈస్ ఆపోజిట్ టు విచ్ వన్, దేనికి ఆపోజిట్ ఉందో మనం ఇప్పుడే కనుక్కుందాం. సో మనకు తెలుసు ఫస్ట్ వన్ తర్వాత బిట్వీన్ 2 faces హౌ మెనీ ఫేస్ ఆర్ ప్రెజెంట్, ఓన్లీ 1 face ఈస్ ప్రెజెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ దిస్ డార్క్ సర్కిల్, ఈ డార్క్ సర్కిల్కి ఆపోజిట్ ఏముంటుంది మనకి, స్టార్ ఉంటుంది. ఓకే, దీస్ 2 ఆర్ ఆపోజిట్. ఎందుకంటే ఈ రెండు మధ్యలో మనకి ఏముంది, ట్రయాంగిల్ ఉంది. అలానే మనకి ఈ ట్రయాంగిల్కి సర్కిల్కి మధ్యలో ఏముంది, మనకి స్టార్ ఉంది. కాబట్టి దిస్ ట్రయాంగిల్ ఈజ్ ఆపోజిట్ టు సర్కిల్. సో దిస్ ట్రయాంగిల్ ఈజ్ ఆపోజిట్ టు సర్కిల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్క్వయర్. స్క్వయర్ ఈజ్ దేర్ విచ్ ఈస్ డార్క్ ఇన్ కలర్, దెన్ ఫాలోడ్ బై స్టార్ మార్క్. ఇలా ఉందన్నమాట స్టార్. సో దీస్ 3 ఆర్ ఆపోజిట్ ఫిగర్స్ అవుతాయి అన్నమాట. సో circle is opposite to a thick star, triangle is opposite to circle, and the square is opposite to one more star. Okay, these are the opposite faces. So మనకి opposite faces తెలుసు కాబట్టి you can find out the answer very easily. See here, close the cube which will be formed on folding the given question figure. ఇక్కడ కూడా సేమ్, ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్స్ చూసామనుకోండి, విచ్ వన్ ఈస్ ఆపోజిట్ టు విచ్ వన్. సో ఆబ్వియస్లీ మనకి రెడ్ కలర్ అండ్ రెడ్ కలర్ విల్ బి ఆపోజిట్. అలానే బ్లూ కలర్ అండ్ ద బ్లూ కలర్ ఈస్ ఆపోజిట్, దెన్ ఫాలోడ్ బై గ్రీన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఆర్ ఆపోజిట్. సో ఇక్కడ మనకి రెడ్ ఆపోజిట్ అవుతుంది, బ్లూ ఆపోజిట్ అవుతుంది. అలానే గ్రీన్ అండ్ గ్రీన్ అవి కూడా మనకి ఏమవుతాయి, ఆపోజిట్స్ అవుతాయి. సో దీస్ 2 ఆర్ ఆపోజిట్స్. కానీ కమ్ టు ద ఆప్షన్ ఫిగర్స్ నౌ. ఆప్షన్ ఫిగర్స్ ఇస్తే ఎగ్జామినర్ ఇక్కడ ఏం టెస్ట్ చేస్తున్నాడంటే ముఖ్యంగా స్టూడెంట్ యొక్క విజువలైజేషన్ విత్ రెస్పెక్ట్ టు దీస్ 2 ఫిగర్స్. అంటే ఇక్కడ మనకి 2 ఫిగర్స్ ఉన్నాయి కదా, ఈ 2 ఫిగర్స్ అనమాట. ఈ 2 ఫిగర్స్ యొక్క విజువలైజేషన్ ఎలా ఉందో ఎగ్జామినర్ టెస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాడండి. ఇది మెయిన్ ఎయిమ్ అనమాట. ఎందుకంటే మనకి చూడండి ఇక్కడ మిగతావి మనకి ఇక్కడ ఏదైతే 4 డాట్స్ ఉన్నాయో మనకి ఇక్కడ ఏది రెడ్, గ్రీన్, బ్లూ, గ్రీన్ అవి ఇక్కడ మనకి ఒకటే కనపడుతున్నాయి. ఎస్ సార్. సో మనకి ఇది అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు, లేకపోతే టాప్ అవ్వచ్చు, మనకి ఇక్కడ అవ్వచ్చు. సో అది మనకి పెద్ద ప్రాబ్లం కాదు. ద ప్రాబ్లమ్ ఈస్ వాట్ అబౌట్ దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. ఈ 2 sides ఎలా ఉందో మనం విజువలైజ్ చేసుకోవాలి. దిస్ విజువలైజేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రెండు మనం ఒక క్యూబ్ చేసాం, దాన్ని ఫోల్డ్ చేస్తాను అనుకోండి మీరు. సో ఇమాజిన్ దిస్ డార్క్ కలర్ ఎట్ ద బాటమ్. ఈ డార్క్ అనేది కింద ఉంది, ఈ 2 యారోస్ అనేది సైడ్కి ఉంది అనుకుందాము. ఇప్పుడు మనకి ఇది ఉంది కదా, ఇది మనకి మిర్రర్ ఇమేజ్ ఎలా అవుతుందంటే మనకి సింపుల్గా చెప్పాలంటే దిస్ విల్ బి లైక్ దిస్ మిర్రర్ ఇమేజ్. ఇది మనకి ఇలా మిర్రర్ ఇమేజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకి మిర్రర్ ఇమేజ్ అవుతుంది కాబట్టి నేను సింపుల్గా నేను అదే డ్రా చేస్తున్నాను. ఇక్కడ కూడా చూడండి, ఐఎమ్ డ్రాయింగ్ యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఇలా డ్రా చేశాను. ఇప్పుడు నౌ కమ్ టు ఇప్పుడు బాటమ్ తీసుకోండి. ఈ బాటమ్ కనుక మనకి పైకి వెళ్ళినట్టయితే ఇది మనకి ఏం ఫామ్ అవుతుంది, ఇక్కడ దీని కూడా మిర్రర్ ఇమేజ్ ఫామ్ అవుతుందా, విచ్ ఇస్ గ్రీన్ కలర్. ఎస్ ఆర్ నో. మనం యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనం అది డ్రా చేద్దాం. యాజ్ ఇట్ ఈస్ మనం ఇక్కడ అదే యాంగిల్లో అలానే డ్రా చేద్దాం. సో ఇలా వచ్చేస్తుంది కదా ఇది. సో ఇలా వచ్చింది కాబట్టి దిస్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఈ ఆన్సర్ మనకి ఏ ఆప్షన్లో ఉంది, ఈ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3లో ఉంది. సో 3 ఈస్ యువర్ ఆన్సర్. ఆన్సర్ మనకి ఏమవుతుంది, 3 అవుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఈ 2 sides, ఈ సైడ్ ఫోల్డ్ చేస్తే ఎలా అవుతుంది అని. మీరు మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్ కాన్సెప్ట్ కనుక విని ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇదొక బ్లాక్ అనుకుందాము, ఈ విధంగా డార్క్ కలర్లో ఉంది అనుకుందాం, ఇలా ఈ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దానికి పైకి నేను రొటేషన్ నేను ఇమాజిన్ చేసుకోవాలి, ఇది పైకి వెళ్తుంది అని.
పైకి వెళ్తుంది అని ఇమాజిన్ చేస్తున్నప్పుడు ఎలా అవుతుందంటే మనకి సింపుల్గా చెప్తున్నాను, ఇలానే డ్రా చేసుకుంటే పైన దగ్గర పెట్టండి, దూరంగా పెట్టండి. సో కాబట్టి ఇలా లైన్ డ్రా చేసేయండి. సో ఈ లైన్స్ మనకి బాటమ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతాయి, లైన్స్ అవుతాయి అనమాట. సో ఒకవేళ మనం కింద ఉన్న సైడ్ని పైకి ఇమాజిన్ చేసుకుంటే మనకి ఇది ఈ విధంగా కనపడడం జరుగుతుంది అనమాట. సో ఇట్ అపియర్స్ లైక్ దిస్. సో బేస్డ్ అపాన్ దిస్ లాజిక్, ఈ లాజిక్ బేసిస్ మీద మనము ఆన్సర్ ఆప్షన్ 3 అని పిక్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఏ బిట్ డిఫికల్ట్ క్వశ్చన్, ఎందుకంటే ఇమాజినేషన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇందులో. కానీ ఇది కూడా సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ఇమేజ్ని పైకి అంటే ఎలా ఉంటుంది, లెఫ్ట్ నుంచి రైట్ కంటే ఎలా ఉంటుందో మనం విజువలైజ్ చేసుకుంటే మనకు ఆన్సర్ ఇది చాలా ఈజీగా వస్తుంది. విచ్ ఆఫ్ ద 4 క్యూబ్స్ గివెన్ బిలో కెన్ బి క్రియేటెడ్ బై ఫోల్డింగ్ ద గివెన్ డిజైన్ అన్నాడు. సో ఏది మనం క్రియేట్ చేయొచ్చు అన్నారు. సో ఇందులో కూడా మనకి ఒక 6 ఫేసెస్ ఉన్నాయి. అవి ఏంటివంటే 1 2 3 4 5. సో మనం ఇక్కడ చూసుకుంటే 1 ఆపోజిట్ ఏముంటుంది, 1కి ఆపోజిట్ వచ్చేసి 3 ఉంటుంది, ఎందుకంటే మధ్యలో 2 ఒకటే ఉంది కాబట్టి. సో బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ ప్రెజెంట్. అలానే 4 5. సో 4 ఆపోజిట్ మనకి ఏముంటుంది, 5 ఉంటుంది. సో 4 ఆపోజిట్ ఈస్ 5 బికాస్ ఇన్ బిట్వీన్ ఓన్లీ 2. సో 1కి ఆపోజిట్ 3 అయిపోయింది, 4కి ఆపోజిట్ 5 అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏముంది, ఆబ్వియస్గా మనకు మిగిలింది వచ్చేసి 2 ఉంది. సో 2 ఆపోజిట్ ఏంటి అని అడగచ్చు మీరు. ఇక్కడ 2 ఆపోజిట్ ఏంటి అంటే ఇక్కడ మనకి 4 సైడ్స్ అనమాట. అంటే ఇది ఏ బి, ఇది సి, ఇది డి అనుకున్నాం అనుకోండి. ఈ చిన్న ట్రయాంగిల్ని ఏ బి సి డి అనుకున్నాం అనుకోండి. సో దీనికి మనకి ఆపోజిట్ అయిపోతుంది 2 ఆపోజిట్ ఏ బి సి డి ఆర్ ఆపోజిట్ ఆఫ్ 2. ఇవన్నీ 2కి ఆపోజిట్ అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఆప్షన్స్లోకి వెళ్ళిపోదాం. విచ్ ఆప్షన్ ఈస్ పాసిబుల్ అండ్ విచ్ వన్ ఈస్ నాట్ పాసిబుల్ అని. ఇప్పుడు కమ్ టు ఆప్షన్ 1, వెదర్ ద ఆప్షన్ 1 ఈస్ పాసిబుల్ ఆర్ నాట్. ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఏబిసిడి అనే ఈ 4 చుట్టూ ఏవైతే ఉన్నాయో గ్రీన్ కలర్లో అవన్నీ ఒక సైడ్ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆప్షన్ A1 పాసిబులా కాదు, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ హాఫే ఉంది. ఇది ఫుల్గా ఉండాలంటే మనకి ఎలా ఉండాలి, ఇక్కడ కూడా మనకి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే ఇది మనకి కరెక్ట్ అవుతుంది. అయినప్పుడు కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే సర్కిల్ ఇక్కడ ఉంది కాబట్టి సర్కిల్ ఆపోజిట్లో ఉండాలి. సో ఎనీవే కమ్ టు ఆప్షన్ 2, ఈజ్ ఇట్ పాసిబుల్, నో, దిస్ ఆల్సో రాంగ్. ఎందుకు మనకి ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఫుల్ హాఫ్ ఇచ్చాడు అనమాట, ఇలా ఉండకూడదు. ఓకే, ఎందుకంటే ఏబిసిడి ఆర్ ఆపోజిట్ కాబట్టి. నో కమ్ టు ఆప్షన్ 3, ఈజ్ ఇట్ పాసిబుల్. సి ఆప్షన్ 3 ఈజ్ నాట్ పాసిబుల్. ఎందుకు నాట్ పాసిబుల్ అంటే చూడండి, 2 ఆపోజిట్ ఏబిసిడి అన్నాను. సో నాకు ఇదేమవుతుంది, 2 అవుతుందా. ఇప్పుడు నాకు ఇవేమవుతాయి, ఇక్కడేమో ఇది ఏ అవుతుంది, దిస్ ఈస్ బి, దిస్ ఈస్ సి, దిస్ ఈస్ డి. ఎస్ ఆర్ నో, ఏబిసిడి అండ్ 2. యాక్చువల్గా 2కి ఆపోజిట్ ఏబిసిడి ఉండాలి. అంటే 2 కనపడితే ఏబిసిడి కనపడకూడదు, ఏబిసిడి కనపడితే 2 కనపడకూడదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, 2 కనపడుతున్నాయి కాబట్టి దిస్ ఆల్సో రాంగ్. నో కమ్ టు ద నెక్స్ట్ 4th ఆప్షన్. ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది ఆన్సర్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుంది మనకి 3 4 ఆపోజిట్ 5 1 ఆపోజిట్ 3 అనమాట. సో ఇది మనకి పాసిబుల్ అవుతుంది. అంటే మీరు ఇక్కడ సర్కిల్ వచ్చేసి ఆల్వేస్ మనకి ఏమవుతుంది, 2 అవుతుంది. సర్కిల్ ఈస్ ఆల్వేస్ మనకి ఇది 2 అవుతుంది. నౌ వాట్ అబౌట్ దిస్ వన్ వచ్చేసి 4 ఆపోజిట్ 5 కాబట్టి మనం ఏదర్ 4 తీసుకున్న ఆన్సర్ వస్తుంది, లేకపోతే 5 తీసుకున్న ఆన్సర్ వస్తుంది. అలానే యూ టేక్ దిస్ పార్ట్ ఎయిదర్ 1 తీసుకున్న మీకు ఆన్సర్ వస్తుంది, లేకపోతే 3 తీసుకున్న ఆన్సర్ వస్తుంది. సో దిస్ ఆబ్వియస్లీ దిస్ ఈస్ 2, ఎయిదర్ 4 ఆర్ 5, ఎయిదర్ 1 ఆర్ 3. మీరు ఏది తీసుకున్నా మనకి ఆన్సర్ 4 అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్ ఈస్ ఆన్సర్ 4 ఈజ్ ద ఆప్షన్. నువ్వు ఇక్కడ చూడండి, ఇన్ ఏ క్యూబ్ యూజింగ్ గివెన్ అరేంజ్మెంట్ విచ్ పార్ట్ బి ఆపోజిట్ ఫ్రూట్ అన్నాడు. సో ఇప్పుడు దాకా మనం చూసిన క్వశ్చన్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఎలా అంటే మనము జస్ట్ మధ్యలో ఒక ఫిగర్ ఉంటే దాని ఆపోజిట్ అదే అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకు ఒక 3 సైడ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇందులో మనకి ఏ బి సి అనుకున్నాము. సో డైరెక్ట్ నేను చెప్పాను ఏ ఆపోజిట్ సి అని చెప్పాను. ఏ అండ్ సి ఆర్ ఆపోజిట్. ఎందుకు ఏ అండ్ సి ఆర్ ఆపోజిట్ అంటే బి మాత్రమే మధ్యలో ఉంది కాబట్టి అని. ఎస్ ఆర్ నో. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ క్వశ్చన్లో కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఆపోజిట్స్ మనం కనుక్కోలేం ఎక్సెప్ట్ స్టెమ్ అండ్ లీఫ్. ఎందుకంటే ఇప్పుడు స్టెమ్ అండ్ లీఫ్ ఈ 2 తీసుకుంటే ఈ 2 మధ్యలో మాత్రం మనకి ఏముంది, ఫ్రూట్ ఉంది. ఎస్ ఆర్ నో, ఈ 2 మధ్యలో మనకి ఫ్రూట్ ఉంది కాబట్టి స్టెమ్ అండ్ లీఫ్ ఆర్ ఆపోజిట్. సో మనకి ఇచ్చిన ఫిగర్ నుంచి మనము వాట్ ఈస్ ద మ్యాక్సిమం యూ కెన్ గెట్ ద ఆన్సర్ వచ్చేసి ద మ్యాక్సిమం దట్ వీ కెన్ గెట్ ద ఆన్సర్ ఈస్ బిట్వీన్ స్టెమ్ అండ్ లీఫ్. దీస్ 2 ఆర్ ఆపోజిట్. సో
స్టెమ్ ఆపోజిట్ వచ్చేసి మనకి ఏమైంది ఇక్కడ మనకి లీఫ్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సీడ్కి ఆపోజిట్ ఏంటి, ఫ్లవర్కి ఆపోజిట్ ఏంటి. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ యూ ట్రై టు డ్రా ఏ జెడ్ సింబల్. ఇక్కడ నుంచి ఇలా ఒక జెడ్ సింబల్ డ్రా చేయండి. ఇలా జెడ్ సింబల్ డ్రా చేసిన తర్వాత ద ఫస్ట్ పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్ విల్ బీ ఆపోజిట్. ఇన్ అండ్ జెడ్ సింబల్ గుర్తుపెట్టుకోండి, ఇన్ అండ్ జెడ్ సింబల్ ద ఫస్ట్ పాయింట్ అండ్ ద లాస్ట్ పాయింట్ ఆర్ ఆపోజిట్ అన్నాను. అంటే ఇక్కడ ఇది నాకు జెడ్ సింబల్ వచ్చింది కదా ఇక్కడ. సో ఈ జెడ్ సింబల్లో స్టార్టింగ్ పాయింట్ ఏముంది, నాకు ఇక్కడ సీడ్ ఉంది. అలానే ఇప్పుడు మనకి లాస్ట్ పాయింట్ ఏముంది, ఇక్కడ మనకి ఫ్రూట్ ఉంది. సో దీస్ టూ ఆర్ ఆపోజిట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇంకా ఏం మిగిలింది మనకి, ఫ్లవర్ అండ్ బర్డ్. ఆబ్వియస్లీ మనకి ఫ్లవర్ అండ్ బర్డ్ విల్ బి ఆపోజిట్. ఆబ్వియస్లీ ఫ్లవర్ అండ్ బర్డ్ ఆర్ ఆపోజిట్. బట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. జెడ్ షేప్ రావాలని చెప్పాను. సో ఫ్లవర్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, స్టెమ్ నుంచి ఫ్రూట్ నుంచి ఎక్కడికి బర్డ్. కాబట్టి బర్డ్ అండ్ ఫ్లవర్ దీస్ టూ ఆర్ ఆపోజిట్ అని యూ కెన్ సీ ద జెడ్ సింబల్. సో సీడ్, ఫ్లవర్, ఫ్రూట్ ఒక జెడ్ సింబల్ అయింది. ఫ్లవర్, స్టెమ్, ఫ్రూట్, బర్డ్ ఒక జెడ్ సింబల్ అయింది. కాబట్టి ఇవి మనకి ఆపోజిట్స్ అయిపోయినాయి అనమాట. సో నౌ కమ్ టు ద క్వశ్చన్. ఇన్ ఏ క్యూబ్ యూజింగ్ గివెన్ అరేంజ్మెంట్ విచ్ పార్ట్ ఈస్ ఆపోజిట్ టు ఫ్రూట్ అన్నాడు. సో ఆబ్వియస్లీ ఫ్రూట్ ఆపోజిట్ ఏంటంటే సీడ్. సో యువర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సో ఇందులో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ క్వశ్చన్లో జెడ్ సింబల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మనం ఆపోజిట్ తీసుకుంటే ఇలాంటివి సాల్వ్ చేయడం కష్టం అవుతుంది అనమాట. ఈ క్వశ్చన్ చూడండి. సో ఇది కూడా మనకి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ లానే ఉంటుంది. బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి ఆపోజిట్స్. సో ఇందులో మనం చేసింది ఏంటంటే సో సింపుల్గా ఇప్పుడు ఏంటంటే నేను వితౌట్ యూజింగ్ పెన్, అంటే ఇక్కడ మనం ఎగ్జామ్లో సాల్వ్ చేసేటప్పుడు పెన్ యూస్ చేయకుండా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇలాంటి క్వశ్చన్లు ఏం చేయాలంటే ఫస్ట్ ఆపోజిట్స్ ఫేసెస్ ఐడెంటిఫై చేయమని చెప్పాను కదా. సో యూ టేక్ వన్ కలర్, అంటే ఈ రెండు ఆపోజిట్స్, అంటే ఎదర్ డార్క్ ఉండాలి లేకపోతే సర్కిల్ ఉండాలి, ఎదర్ డాట్ ఉండాలి లేకపోతే డార్క్ కలర్ ఉండాలి. సో సర్కిల్ అన్నా డార్క్ అన్నా ఉండాలి. అలానే 2 ప్లేన్ కలర్ ఉండాలి, ఎదర్ ఈ ప్లేన్ ఉండాలి లేకపోతే ఈ ప్లేన్ ఉండాలి. రిమైనింగ్ ఏముంది, బ్లూ కలర్లో గీస్తున్నాను. సో దిస్ పార్ట్ అండ్ దిస్ సర్కిల్, ఈ 2 బ్లూ కలర్స్ ఆర్ ఆపోజిట్. అంటే 2 లైన్స్, 2 రెడ్ లైన్స్లో ఏదో ఒకటే ఉండాలి, అలానే బ్లూ కలర్లోనే ఏదో ఒకటే ఉండాలి. కమ్ టు ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ మనకి ఏముంది, ఇక్కడ డార్క్ ఉంది కదా, ఇక్కడ మనకి డాట్ ఉంది, డాట్ ఆపోజిట్ ఉంది, డార్క్ ఉంది. సో దిస్ ఈజ్ ఫైన్, ఇది కరెక్ట్ అనమాట. అలానే కమ్ టు ద బ్లూ కలర్. బ్లూ కలర్లో మనకి 2 బ్లూ కలర్లు ఉన్నాయి. అందులో మనకి ప్లెయిన్ కలర్ ఉంది, డార్క్ కలర్ ఉంది. సో ఇది బ్లూ అవుతుందా ఇక్కడ, ఎస్ ఇట్ విల్ బికమ్ బ్లూ. ఇది బ్లూ అవుతుంది అనుకుందాం. ఐ విల్ టేక్ వన్ మోర్ కలర్, గ్రీన్. సో ఈ 2 గ్రీన్ అనుకుందాం. నౌ యూ టేక్ దిస్ వన్ ఏ. సో మనకి ఈ గ్రీన్ కలర్లో ఇది మనకి ఏదైనా అవ్వచ్చు, దిస్ కెన్ బి ఎదర్ దట్ వన్ ఆర్ దిస్ వన్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇప్పుడు చూడండి ఆప్షన్ బి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మనకి దిస్ ఈజ్ రెడ్ కలర్ అండ్ దిస్ డాట్ ఈస్ ఆల్సో రెడ్ కలర్ అవుతుంది అండ్ దిస్ డార్క్ విల్ బి బ్లూ కలర్. సో ఆబ్వియస్లీ 2 రెడ్ కలర్స్ రాకూడదు. 2 రెడ్ కలర్స్ వస్తే అది ఏమవుతుంది, తప్పు అవుతుంది. ఎందుకంటే 3 కలర్స్లో ఒక్కొక్క కలర్ మాత్రమే రావాలి. నౌ కమ్ టు ఆప్షన్ సి. ఆప్షన్ సి వచ్చేసి మనము ఈ డాట్ ఏదైతే ఉందో దాన్ని రెడ్ కలర్ అనుకొని అండ్ డార్క్ కలర్ ఏదైతే ఉందో అది బ్లూ కలర్ అనుకుంటే అండ్ మోర్ ఓవర్ నౌ యూ టేక్ గ్రీన్. సో దిస్ ఏరియా విల్ బి గ్రీన్, ఎందుకంటే గ్రీన్ 2 ఎలా ఉన్నాయి, ప్లెయిన్ కలర్లో ఉన్నాయి. కాబట్టి దిస్ విల్ బికమ్ వాట్, గ్రీన్. సో యువర్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. In the same way come to option D. In the option D this becomes red color. Obviously this area becomes blue color. And what about green? ఎందుకంటే గ్రీన్ 2 ప్లేన్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ ప్లేన్ తీసుకోండి ఇది మనకి మళ్ళీ గ్రీన్ అవుతుంది. కాబట్టి దిస్ ఆప్షన్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో యువర్ ఆన్సర్ ఈస్ ఏ, సి, డి. మీరు ఏది తీసుకున్నా మనకి ఆప్షన్ ఏమవుతుంది, కరెక్ట్ అవుతుంది అనమాట. సో దిస్ విజువలైజేషన్, మనకి విజువలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికి ఆపోజిట్ ఏది ఉందో మనము మైండ్లో పెట్టుకొని అది యాజ్ ఇట్ ఈస్గా అప్లై చేయడం నేర్చుకోవాలి. దట్ వాట్ ద ప్రాక్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో సీ దిస్ క్వశ్చన్. ఇన్ దిస్ క్వశ్చన్ ఆల్సో వాట్ ఐ ట్రై టు డూ, ఇక్కడ నేను ఆపోజిట్ కలర్స్కి సేమ్ కలర్ ఇస్తాను, ఆపోజిట్ ఫేసెస్కి సేమ్ కలర్ ఇస్తానన్నమాట. ఇక్కడ చూడండి ఇది అండ్ ది సర్కిల్ బోత్ ఆర్ ఆపోజిట్. అలానే మనకి ప్లెయిన్ కలర్ అండ్ ప్లస్ బోత్ ఆర్ ఆపోజిట్. అలానే దిస్ డాట్ అండ్ దిస్ వన్ దే ఆర్ ఆల్సో ఆపోజిట్, గ్రీన్ కలర్ ఆపోజిట్ ఉన్నాయి.
సో వెదర్ ఇట్ ఇస్ పాసిబుల్ ఆర్ నాట్ చెక్ చేద్దాం. ప్లస్ అనేది బ్లూ అవుతుందా? ఎస్, బ్లూ అవుతుంది. ఫైన్. ఈజ్ దర్ ఎనీ గ్రీన్ కలర్? ఎస్, దిస్ పార్ట్ విల్ బికమ్స్ గ్రీన్ కలర్. ఈజ్ దర్ ఎనీ రెడ్ కలర్? ఎస్, ఇది రెడ్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ మనకి ఏమైంది? కరెక్ట్ అయిపోయింది. అలానే కమ్ టు బి. సో ఈజ్ దర్ ఎనీ రెడ్ కలర్? డాట్. నో, డాట్ ఈస్ గ్రీన్ కలర్. సో సర్కిల్ ఈస్ రెడ్ కలర్ కాబట్టి యూ టేక్ దిస్ రెడ్ as రెడ్ కలర్ అండ్ డాట్ ఈస్ గ్రీన్ కలర్ అండ్ ప్లస్ ఈస్ బ్లూ కలర్. కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ అవుతుంది. నో కమ్ టు సర్కిల్. సర్కిల్ ఈస్ రెడ్ కలర్, డాట్ ఈస్ గ్రీన్ కలర్ అండ్ దిస్ ప్లేన్ ఈస్ బ్లూ కలర్. చూడండి ఇక్కడ ప్లేన్ బ్లూ కలర్ ఉంది కాబట్టి అది కూడా మనకి ఏమవుతుంది? బ్లూ అవుతుంది అనమాట. సో ఇఫ్ ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ దెన్ ఆప్షన్ డి ఈస్ ఆల్సో కరెక్ట్, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ కాబట్టి. సో యువర్ ఆన్సర్ ఈస్ ఏబి, సిడి ఆల్ ఆర్ పాసిబుల్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఇన్ దిస్ స్పేషియల్ విజువలైజేషన్ మనకి క్యూబ్స్ ఉంటాయి. ఆ క్యూబ్స్ని ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుంది, క్లోజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో స్టూడెంట్ అనేది మన బ్రెయిన్లో ఆ విజువల్ని ఇమాజిన్ చేసుకొని, అంటే క్లోజ్ చేసింది ఇమాజిన్ చేసుకొని ఆన్సర్ తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇందులో మెయిన్గా 2 things ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈస్ ఆపోజిట్ ఫేసెస్ కనుక్కోవడం. ఫస్ట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ ద ఆపోజిట్ ఫేసెస్ వెరీ ఈజీలీ, యువర్ 90% ఆఫ్ ద క్వశ్చన్ ఈస్ డన్. మిగతా 10% ఏంటి అంటే విచ్ వన్ ఇస్, ఒకటి కనపడితే మనకి ఇంకోటి కనపడదు, అంటే ఒక ఆపోజిట్ ఫేస్ కనపడితే ఇంకో ఆపోజిట్ ఫేస్ కనపడదు. ఈ లాజిక్ అప్లై చేసినట్టయితే మనకి 100% ఆన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.